జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 8వ తరగతి విద్యార్థులకు 2022-23 సంవత్సరాల్లో ట్యాబులు ఇచ్చాడు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సో ఈ ట్యాబుల పంపిణీ వెనక కూడా దాదాపుగా 40 కోట్ల రూపాయల అవినీతి జరిగిందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. అప్పట్లో బైజూస్ అని ఒకటి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి, మీ అందరికీ తెలుసు. వాస్తవానికి బైజూస్ అనేది పూర్తిగా వ్యాపార సంస్థ. విద్యార్థులకు పాఠ్యాంశాలను కంటెంట్ను ఇస్తూ భారీగా డబ్బులు దండుకుంటుంది. అలాంటి బైజూస్ను నేను మీకు ఫ్రీగా ఇస్తున్నాను అన్నాడు. బైజూస్ ఆడుమటికి ఫ్రీగా ఎందుకు ఇస్తాడు? చిన్న లాజిక్ మిస్ అయ్యారు అక్కడ. అదే బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ అయితే ప్రస్తుతానికి సింగపూర్ కోర్టు ఏదో ఆర్థిక లావాదేవీలో మోసానికి పాల్పడితే 6 నెలలు జైలు శిక్ష విధించింది. ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడు అనుకోండి, అది వేరే విషయం. అయితే ఈ బైజూస్ని జగన్మోహన్ రెడ్డి కావాలని తీసుకొచ్చాడు. ఎక్కడో దావోస్ సమావేశాలకు వెళ్తే కలిసినప్పుడు మొత్తానికి మాట్లాడుకున్నారు. బైజూస్ కంటెంట్ ఉచితమేనంట, కానీ కంటెంట్ లోడింగ్కి ట్యాబుల రవాణాకు మాత్రం 40 కోట్లు చెల్లించారంట. సో ఇదంతా పక్కాగా ప్రీ ప్లాన్. రెండోది, వాస్తవానికి మొదట బైజూస్ నుంచే ఈ ట్యాబులు కొనాలని చూశారు. అలా అయితే నాడు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తాయి, అవినీతి బయటపడుతుందనే భయంతో బైజూస్ నుంచి డైరెక్ట్గా కొనకుండా బైజూస్ సూచించిన కంపెనీ నుంచి కొన్నారు. అది కూడా ఎలా కొన్నారో తెలుసా? ఒకే ఒక కంపెనీ తయారు చేసే ట్యాబ్ని ఎంచుకున్నారు. 8.7 అంగుళాల స్క్రీన్ ఉండాలి అని ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఎప్పుడైతే 8.7 అంగుళాల స్క్రీన్ అనే నిబంధన పెట్టిందో అది తయారు చేసే కంపెనీ ఒక కంపెనీ మాత్రమే ఉంది. వాస్తవానికి అప్పుడు ఇతర కంపెనీల నుంచి కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్లు వచ్చాయి, మీరు ఒకసారి ఈ స్క్రీన్ అంశాన్ని పరిశీలించండి, ఇంత స్క్రీన్ అయితే మేము కూడా ఈ పోటీలో నిలబడతాం, మేము కూడా టెండరింగ్లో బిడ్డింగ్లో పాల్గొంటామని చెబితే వాళ్ళు అంగీకరించలేదు. 8.7 అంగుళాల స్క్రీనే ఉండాలి అని చెబితే అది తయారు చేసే సంస్థ ఒకటే ఉంది కాబట్టి ఏకపక్షంగా వాళ్ళకి ట్యాబులు కొనుగోలు ఇచ్చేశారు. దాదాపుగా మొదటి ఏడాది ఒక 4.5 లక్షలు, రెండో ఏడాది ఒక 5 లక్షలు, మొత్తంగా ఒక 9.5 లక్షలు ట్యాబులు అయితే కొన్నట్టుగా ఉన్నారు. సరే, ట్యాబులు కొన్నారు, బాగానే ఉంది. ఆ ట్యాబుల్లో కంటెంట్ లోడ్ చేయడానికి 8, 9, 10 తరగతుల కంటెంట్ లోడ్ చేయడానికి మళ్ళీ బైజూస్కి పంపారు. బైజూస్ ఏం చేసింది? ఒక ట్యాబులో కంటెంట్ లోడ్ చేయడానికి యావరేజ్న 450 నుంచి 500 ప్లస్ రవాణా ఛార్జీల కింద వసూలు చేసింది. 4.5 లక్షల్లో 500 రూపాయల చొప్పున అంటే ఎంత అవుతుందో మీరు ఆలోచించండి. అది ఒక ఎత్తు అయితే, బైజూస్ ఇక్కడ రెండొక వ్యాపార మాస్టర్ ప్లాన్ ఇంకోటి ఉంది. ఏంటి? ముందు వీళ్ళ సబ్స్క్రైబర్ బేస్ పెరుగుతుంది. జగన్ ప్రభుత్వం ఇంకోటి కూడా ఏం చేసిందో తెలుసా? ఈ 4 నుంచి 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లలో ఈ బైజూస్ యాప్ని ఇన్స్టాల్ చేయించారు. దాదాపుగా 17 లక్షల మొబైల్లో ఇన్స్టాల్ చేసినట్టుగా మనకి సమాచారం. అంటే ఉపాధ్యాయుల మీద ఒత్తిడి తెచ్చి ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకునేటట్టు చేశారు. ఇది బైజూస్ ఏం చేసింది? దీన్ని క్యాష్గా వాడుకుని ఇతర చోట్ల బ్యాంకుల నుంచి డబ్బులు గుంజేసే ప్రయత్నం చేసింది. ఎలాగా? మేము రాష్ట్ర ప్రభుత్వంతో టైఅప్ అయ్యామని చెప్పి ఇతర రాష్ట్రాల్లో చెప్పుకునేది. అలాగే బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మాకు ఇంతమంది సబ్స్క్రైబర్ బేస్ ఉంది, మా యాప్ని ఇంతమంది డౌన్లోడ్ చేసుకున్నారని దాన్ని చూపి కొంత బ్యాంకులు లోన్ తీసుకునే ప్రయత్నం చేసింది. ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ కంటెంట్ లోడింగ్ పేరుతో డబ్బులు ఇస్తూనే ఉన్నాడు, అది మనందరికీ తెలుసు. రెండోది ఏంటి? ఇక్కడ వీళ్ళ మాస్టర్ ప్లాన్ ఏంటి? వ్యాపార మాస్టర్ ప్లాన్ ఏంటంటే బైజూస్ది 8, 9, 10 తరగతుల వరకు ఓకే కంటెంట్ వాళ్ళు అందులో లోడ్ చేసి ఇచ్చారు. మరి ఇంటర్మీడియట్కి వెళ్తే ఏంటి పరిస్థితి? ఒకవేళ ఈ 3 సంవత్సరాలు వీళ్ళు కంటెంట్కి అలవాటు పడితే, బైజూస్ కంటెంట్కి అలవాటు పడితే వేరే కంటెంట్ వాళ్ళకి ఎక్కదు. అప్పుడు ఏం చేయాలి? ఇంటర్మీడియట్ దగ్గర నుంచి బీటెక్ వరకు లేదా ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలకైనా సరే నువ్వు సచ్చినట్టు బైజూస్ కంటెంట్ కొనాలి. రెండోది, జగన్ ప్రభుత్వం విద్యార్థులకు కంటెంట్ ఇస్తుంది కాబట్టి మన పిల్లలకు కూడా ఇస్తే అదనంగా ఏమైనా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో కొంతమంది ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బైజూస్కి డబ్బులు చెల్లించి అడిషనల్గా ఏమైనా వస్తుందేమోనని డబ్బులు చెల్లించి బైజూస్ కంటెంట్ని తీసుకునే ప్రయత్నం చేశారు. సో ఇదంతా ఒక పక్కా మాస్టర్ ప్లాన్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి వార్త ఒకసారి వచ్చింది, చూద్దాం. బైజూస్కు జగన్ దోచిపెట్టారు, వైకాపా ప్రభుత్వ హయాంలో భారీ కుట్ర, కంటెంట్ ఉచితం అంటూనే 40 కోట్లు దొడ్డిదారిని ఇచ్చేశారు. వ్యాపార విస్తరణకు ఆ సంస్థ పన్నిన పన్నాగానికి జగన్ సాయపడ్డాడు. బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ జైలు శిక్షతో మరొకసారి చర్చనీయాంశం. ఈ జైలు శిక్ష ఇక్కడ కాదు, సింగపూర్ కోర్టు అయితే విధించింది. అక్కడ ఏదో రూల్స్ బ్రేక్ చేసినందుకు గాను విధించింది. సో ఎలా జగన్మోహన్ రెడ్డి దోచిపెట్టాడనేది ఒకసారి చూడండి. వైకాపా ప్రభుత్వం అంతకాగిన సంస్థలో బైజూస్ ఒకటి. ప్రస్తుతం దివాళా తీసి అనేక న్యాయ వివాదాలు, కోర్టు కేసుల్లో చిక్కుకున్న ఆ సంస్థకు అప్పట్లో జగన్ రెడ్ కార్పెట్ పరిచారు. విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ను అందించే
కాంట్రాక్టును నాటి సర్కారు ఏకపక్షంగా కట్టబెట్టింది. ఉచిత కంటెంట్ అంటూనే లోడింగ్ ఛార్జీల పేరుతో 40 కోట్ల రూపాయలు ఆ సంస్థకు దోచిపెట్టింది. లక్షల మంది విద్యార్థుల్ని బైజూస్ కస్టమర్లుగా మార్చే కుట్రకు పాల్పడింది. భారీ ఎత్తున రుణాలు సమీకరించుకునేందుకు ఆ సంస్థ పరోక్షంగా ఉపయోగపడింది. ఓ ఆర్థిక లావాదేవీ వివాదంలో కోర్టు ధిక్కరణ నేరం కింద బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్కు సింగపూర్ కోర్టు ఇటీవల 6 నెలల జైలు శిక్ష విధించడంతో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో చేసినటువంటి వ్యవహారాలు మరొకసారి చర్చనీయాంశంగా మారాయి. సో కరోనా సమయంలో ఆన్లైన్ తరగతులకు డిమాండ్ పెరగడంతో బైజూస్ ఒక వెలుగు వెలిగింది. 8, 9, 10 తరగతుల పాఠ్యాంశాలను కంటెంట్ను లోడ్ చేసి ట్యాబ్ సహా ఇచ్చేందుకు 50,000 రూపాయలు వసూలు చేసింది. దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్లిన అప్పటి సీఎం జగన్కు బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ కలిశాడు. కంటెంట్ను ట్యాబ్లతో సహా ప్రభుత్వమే కొని విద్యార్థులకు అందించాలని ప్రతిపాదించారు. టెండర్లు లేకుండా నేరుగా బైజూస్ నుంచి కొంటే ఆరోపణలు వస్తాయని తెర వెనక చప్రం తిప్పారు. కంటెంట్ను బైజూస్ ఉచితంగా ఇస్తుందని చెప్పి ట్యాబ్ను మాత్రం మేము వేరే సంస్థ నుంచి కొంటున్నామని చెప్పి ప్రకటించాడు. అయితే ఆ సంస్థ ఎవరయ్యా అంటే బైజూస్ సూచించినటువంటి సంస్థ. నిందా చెప్పే కదా 8.7 అంగుళాల స్క్రీన్ ఉండాలి అనే నిబంధన ఉన్నట్టు ఉంటే అది తయారు చేసే సంస్థ ఒకటి మాత్రమే ఉంది అంత భారీ ఎత్తున. కాబట్టి దానికే టెండర్ దక్కింది. వాళ్ళతో బైజూస్ ములాఖత్ అవన్నీ మామూలు అనుకోండి. ఉచితం అని చెబుతూనే ప్రభుత్వ పాఠశాలలో చదివే 8వ తరగతి పిల్లలకు ట్యాబ్ బైజూస్ కంటెంట్ ఉచితంగా ఇస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. బైజూస్ ఉచితంగా కంటెంట్ ఇస్తామని విపరీతంగా ప్రచారం చేసింది. ఏపీటీఎస్ ద్వారా టెండర్లో పిలిచి ట్యాబులు కొన్నది. 2022లో 4,34,000 ట్యాబులు కొని బైజూస్ కంటెంట్ లోడ్ చేయాలని బెంగళూరు పంపించారు. కంటెంట్ లోడింగ్కి ఒక్కొక్క ట్యాబ్కి 425 రూపాయలు చెల్లించారు. వాటిని అక్కడి నుంచి మళ్ళీ జిల్లాలకు చేర్చడానికి రవాణా ఛార్జీలు అదనం. కంటెంట్ లోడింగ్ ఛార్జీలను ట్యాబ్ సరఫరా టెండర్ దక్కించుకున్న సంస్థకే ఇచ్చి అక్కడి నుంచి బైజూస్లోకి మళ్ళీ అంటే డైరెక్ట్గా బైజూస్ చేతిలో పెట్టకుండా దీన్ని ఆ ఆల్టర్నేటివ్ ఒక వ్యక్తికి మళ్ళించి అక్కడి నుంచి బైజూస్కి వెళ్ళే విధంగా ప్లాన్ చేశారు. మళ్ళీ 2023లో 5,18,000 ట్యాబులు కొన్నారు. సో దీనిలో ఈసారి లోడింగ్ ఛార్జీలను ఏకంగా టెండర్లోనే చేర్చేశారు ఇన్ని మార్పులు లేకుండా. సో అది డైరెక్ట్గా వాళ్ళకి చేరుకుంటుంది. సో బైజూస్ చెప్పిన కంపెనీకే బైజూస్ సూచించిన కంపెనీ ట్యాబ్లనే జగన్ ప్రభుత్వం కొన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. 2022లో నిర్వహించిన టెండర్లలో 8.7 అంగుళాల స్క్రీన్ కలిగిన ట్యాబ్లను సరఫరా చేసే సామర్థ్యం ఉండాలనే నిబంధన పెట్టారు. ఒక్క కంపెనీ మాత్రమే ఆ స్క్రీన్ ఉన్న ట్యాబులను తయారు చేస్తుంది. దానికి ప్రయోజనం కలిగించాలనే వీళ్ళు ఆ నిబంధన పెట్టారు అనేది అప్పుడు ఇతర కంపెనీలు వాపోయాయి. వాస్తవానికి ఇతర కంపెనీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి అంతే. ఎందుకంటే లక్షల్లో ట్యాబులు కదా కొనుగోలు చేసేది. సో మీరు ఆ స్క్రీన్ సైజ్ ఏదైతే ఉందో అది 2-3 ఆప్షన్లు ఇవ్వండి. మా కంపెనీ నుంచి కూడా మేము టెండర్లో పాల్గొంటాము. తక్కువకు బిడ్డింగ్ వస్తే మేము కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి 3-4 ఈ ట్యాబులు తయారు చేసే కంపెనీల నుంచి రిక్వెస్ట్లు వస్తే వాటిని బేఖాతరు చేశారు. ఎందుకని బైజూస్ సూచించిన కంపెనీకే టెండర్ దక్కాలి అంటే ఆ స్క్రీన్ నిబంధన మార్చకూడదు. అప్పుడు మాత్రమే ఇతరులు అందులోకి రాకుండా ఉంటారు. అప్పుడు దానికి ఫలితంగా ఏంటి ఒక్కొక్క ట్యాబ్కి ఎంత అని చెప్పి బైజూస్ కమిషన్ రూపంలో తీసుకుంటుంది. అది వేరే విషయం. సో అలాగా దోచిపెట్టారు. మొత్తంగా 2 ఏళ్లలో 9.5 లక్షలకు పైగా ట్యాబులు కొన్నారు. 8 లక్షలకు పైగా ట్యాబ్లను ట్విస్ట్ ఏంటో తెలుసా? మొదటి ఏడాది ఒకే సంస్థకు కట్టబెడితే తీవ్ర ఆరోపణలు వచ్చాయని, రెండో ఏడాది ఒక కొద్ది మొత్తాన్ని అంటే 1,00,000 ట్యాబులు మాత్రం వేరొక సంస్థకు కట్టబెట్టి మిగిలిన ట్యాబులు మళ్ళీ అదే పాత సంస్థకు కట్టబెట్టారు. అంటే మొత్తంగా 2 ఏళ్లలో 9.5 లక్షల ట్యాబులు కొంటే 8.5 లక్షల ట్యాబులు ఒకే సంస్థ నుంచి కొన్నారు. అంటే ఒక సంస్థకి మట్టికి 1,00,000 ట్యాబులు బయటికి ఇచ్చారంటే అవినీతి అనే పేరు రాకుండా చేసినటువంటి ప్రయత్నం అది. బైజూస్ అనేది ఫక్తు వ్యాపార సంస్థ. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే లక్షలాది మంది విద్యార్థులకు ఉచితంగా కంటెంట్ ఎందుకు ఇస్తుంది? కరోనా తర్వాత ఆన్లైన్ పాఠాలకు తరగతులకు ఆదరణ తగ్గి సంస్థ వ్యాపారం దెబ్బతింది. కస్టమర్ బేస్ కూడా తగ్గింది. ఉచితంగా కంటెంట్ ఇస్తున్నామని ప్రకటించడం ద్వారా కస్టమర్లను పెంచుకునే ఎత్తుగడలో భాగంగా ప్రభుత్వంతో చేతులు కలిపింది. జగన్ ప్రభుత్వం 2022లో 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో ఉన్న ట్యాబులు ఇచ్చింది. 23లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు ఇవ్వడంతో పాటు 4 నుంచి 10వ తరగతి చదువుతున్న
విద్యార్థుల తల్లిదండ్రుల స్మార్ట్ ఫోన్లలో ఈ బైజూస్ యాప్ను వెంటపడి మరీ ఇన్స్టాల్ చేయించింది. ఈ మేరకు ఉపాధ్యాయులు పేక మీద కత్తి పెట్టి ఒత్తిడి తెచ్చారు. ట్యాబుల పంపిణీతో 9.5 లక్షల మంది విద్యార్థులు బైజూస్కి కస్టమర్లుగా మారారు. అది చూపించుకోవడానికి బాగుంది. అలాగే 4 నుంచి 10 తరగతి విద్యార్థుల స్మార్ట్ ఫోన్లలో 17 లక్షల మంది యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారు. సో వీటిని ఆధారంగా చూపి బ్యాంకు లోన్లు పొందారు వీళ్ళు. ఒకటి వ్యాపార ప్రకటన, మాకు ఇన్ని లక్షల మంది, ఇప్పుడు బైజూస్కి కస్టమర్లు లక్షల సంఖ్యలో పెరుగుతుంటే సాధారణంగా ఏమనిపిస్తుంది, ఓహో బైజూస్ మామూలుగా లేదనుకుంటా, మన పిల్లోడు భవిష్యత్తు బాగుపడాలంటే బహుశా ఇదే కరెక్ట్ ఏమో, ఇది మనం బైజూస్ కంటెంట్ కన్నా మన పిల్లోడికి ఇవ్వకపోతే వెనకబడిపోతాడేమో అనే అపోహ కూడా చాలామందిలో కల్పించి వాళ్ళందరూ బైజూస్ కస్టమర్లుగా మారేటట్టు చేశారు. రెండోది, రాష్ట్ర ప్రభుత్వమే చేతులు కలిపింది. పేద విద్యార్థులకు వాళ్ళంటే ఉచితంగా ఇస్తున్నారు, మనం ప్రైవేట్ విద్యార్థులు చదివించుకుంటున్నాం కాబట్టి మన పిల్లోడికి కూడా బైజూస్ కంటెంట్ ఇవ్వాలని చాలామంది ఆ బైజూస్ కంటెంట్ను కొనుక్కున్నారు. గవర్నమెంట్ అంటే ఉచితమని చెప్పింది కానీ వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. సో ఇలా అది ఒకటైతే, ఈ సబ్స్క్రైబర్ బేసు, కస్టమర్ బేసు, యాప్ ఇన్స్టాల్ బేస్ని చూపించి బ్యాంకుల్లో కోట్ల రూపాయలు అప్పు తెచ్చు. అంటే ఇది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగిందే. ఉచితం అనేది పూర్తిగా అబద్ధం, బైజూస్ ఉచితం అనేది పూర్తిగా అబద్ధం. లోడింగ్ పేరుతోనే 40 కోట్ల రూపాయలు బైజూస్ కొట్టేసింది. ఈరోజు ఇతర దేశాల్లో ఆర్థిక నేరాలకు పాల్పడి అరెస్ట్ అయ్యాడు. జగన్తో చేతులు గడిపిన ఎవడో కూడా బాగుపడినట్లు చరిత్రలో లేదు. ఏది ఏమైనా మొత్తంగా నాడు బైజూస్ పేరుతో జగన్మోహన్ రెడ్డి సాగించిన దోపిడీ అనేది తాజాగా ఇప్పుడు బయటపడుతుంది.